జరిగింది, ఎవరు పట్టించుకోలేదు. ఒకళ్ళు రంగంలోకి దిగితేనే ఒకళ్ళకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వాలు నేరుగా ఇంత జరుగుతున్నా కానీ ప్రతిపక్షాలు గుర్తిస్తే తప్ప అధికార పార్టీ అంటే ప్రభుత్వం గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఉందా అనేటువంటిది కూడా ఒక మెయిన్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు, మన ఐన్యూస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. నిజానికి చెప్పాలంటే ఈరోజు ఈరోజు జరిగిన డెవలప్మెంట్స్ ఏదైతే ఉందో మిర్చి రైతాంగం గురించి నేను విన్నది ఏంటంటే, ఈ రోజు 11,600 రూపాయలు ఒక ధరగా ప్రొడక్షన్ కాస్ట్ గా ప్రభుత్వం నిర్ణయించింది అనేది ఒక వార్త వచ్చింది. అలాగే కేంద్రం 75% ఏదైతే రైతు పండించిన మార్కెట్కు తెచ్చిన క్వాంటిటీలో 75% వరకు ఈ అడిషనల్ సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ కి కొనుగోలు చేయడానికి కేంద్రం యాక్సెప్ట్ చేసింది అనేది ఒక వార్త అనేది. ఈ రెండు వార్తలు ఈ రోజు వచ్చిన డెవలప్మెంట్స్. అయితే ఒకవేళ 11,600 రూపాయలు ధర ప్రొడక్షన్ కాస్ట్ గనక నిర్ణయిస్తే దానికి అదనంగా ఎంత చెల్లిస్తారు రైతుకి అనేది క్లియర్ గా చెప్పలేదు ఎవరు కూడా. కేంద్రం చెప్పలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ధారించలేదు. ఈవేళ ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే రైతాంగంతో అట్లాగే వ్యాపారస్తులు, ఎక్స్పోర్టర్స్ తోటి కూడా సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఆ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు? బహుశా ఈ ప్రొడక్షన్ కాస్ట్ మీద వచ్చిన ప్రైస్ ఏదైతే బయటకు వచ్చిందో అది బహుశా రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిర్ధారణ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం నుంచి అయితే ఇప్పటి వరకు కూడా ఈ రేటుకి అయితే కొనండి, ఇంత నిధులు విడుదల చేస్తున్నాము, ఇంత క్వాంటిటీస్ కొంటాము. ఎందుకంటే 14 లక్షల టన్నుల ఉత్పత్తి రాష్ట్రంలో జరుగుతుంది. మన పక్కన తెలంగాణ మనకంటే ఎక్కువ ఉత్పత్తి ఉంది తెలంగాణలో. దాదాపు దేశంలో పండే మిర్చిలో 28% తెలంగాణ ఎలోన్ పండిస్తుంది. మన రాష్ట్రం 24% మాత్రమే పండిస్తుంది. కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలే కాకుండా దేశంలో దాదాపు 7-8 రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా మిర్చి పండిస్తా ఉన్నారు. ఈవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం కేవలం ఆంధ్ర, తెలంగాణలే కాదండి, దేశంలో ఉన్న మిర్చి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది. కేంద్రం ఏదైనా బెనిఫిట్ కలగజేసే నిర్ణయం తీసుకుంటే కనుక అది దేశంలో ఉన్న అందరూ మిర్చి రైతులకు కూడా వర్తింప చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ 11,600 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ చేసినా గానీ ఖచ్చితంగా రైతుకి 17,000 రూపాయలు పర్ క్వింటాలు ధరని ఇవ్వాలి. 17,000 రూపాయల ధర ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఇవాళ పర్ హెక్టారు దాదాపు 2,70,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి హెక్టార్కి రైతాంగం. సో ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి వీళ్ళు చెప్పిన ప్రొడక్షన్ కాస్ట్ కరెక్ట్ కాదు. ఈవేళ వ్యవసాయ శాఖ తర్వాత మార్కెట్ నిపుణులు, రైతు సమాఖ్యలు చెప్తున్న ఆధారాల ప్రకారంగా 14,400 రూపాయలు ఒక క్వింటాలు మిర్చి ఉత్పత్తి చేయడానికి, మేలిమి రకం మిర్చి ఉత్పత్తి చేయడానికి ఖర్చు అవుతుంది రైతు. సో 17,000 రూపాయలు ధరిస్తే గానీ రైతుకి కొంత ప్రాఫిట్ ఉంటుంది. ఇది ప్రధానమైన అంశం. కాబట్టి ఏంటంటే కేవలం మేము కదలిక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చిందా, ఇంకోటి వచ్చిందా అనేది నేను మాట్లాడను. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా అతని అవకాశాన్ని ఉపయోగించుకొని అడ్రస్ చేశాడు ప్రాబ్లం ని. కానీ కూటమి ప్రభుత్వ వైఫల్యం ఏంటంటే, గత 2 నెలల నుంచి మిర్చి ముమ్మరంగా వస్తుంది మార్కెట్ యార్డ్కి. మన మిత్రుడు కిరణ్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే ఆయన గుంటూరే. 2 నెలల నుంచి వస్తుంది మిర్చి. ఈ పీక్ సీజన్ లో మిర్చి ఉధృతంగా వస్తుందని ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన హయాంలో 2017లో కానివ్వండి, 2019లో కూడా ఇదే సమస్యను అడ్రస్ చేశారు. ఆయన ఈ సమస్య మీద ఆయన బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి రైతుల పట్ల? సరే, ఇంత జరుగుతోంది, అన్యాయం జరుగుతుంది, మేము ముందు నుంచి హెచ్చరిస్తా ఉన్నామండి. మా అధ్యక్షురాలు గత 2 వారాల క్రితం ముందే చెప్పారు, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, రైతాంగాన్ని ఆదుకోండి, వరి రైతులను ఆదుకోండి, మిర్చి రైతులు, పసుపు రైతులు అన్ని మెన్షన్ చేస్తూనే ఉన్నాం. మా స్టాండ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, కేంద్రానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పసుపు బోర్డు ఎలా అయితే ఏర్పాటు చేశారో నిజామాబాద్ లో, గుంటూరులో, ఆసియాలోనే అతి పెద్ద మరి మార్కెట్ మిర్చికి పండించే రాష్ట్రం మార్కెట్ యార్డ్ అయిన గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి. మిర్చి బోర్డు ఏర్పాటు చేయడమే దీనికి శాశ్వత పరిష్కారం. ఎందుకంటే
ప్రతి ఏడు ఇదే తంతు. ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాం. మిర్చి రైతులు రోడ్డు రాస్తా రోకోలు, అంటే పొలిటికల్ ధర్నాలు ఫైట్ చేయడం. వరకే పరిమితం అవుతుందా? పబ్లిక్ తో కలిసి ప్రభుత్వం మీద ఆ తరహాలో ఉద్యమం రూపంలో ఫైట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీద? రైతుల ఖచ్చితంగా విషయంలో చేస్తామండి. ఉమ్. నెక్స్ట్ వీక్ మా చర్మిలారెడ్డి గారు కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఉమ్. 17,000 రూపాయలు గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. రైతుల్ని కూడబెట్టుకొని మేము పోరాటం చేస్తాము. నేషనల్ స్థాయిలో దీన్ని తీసుకెళ్తామండి. ఎందుకంటే మిర్చి మా అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి. మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఓకే. కోల్డ్ స్టోరేజీలు విరివిగా ఏర్పాటు చేయబడాలి. ఇవాళ ఉన్న 140 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయండి చుట్టుపక్కల గుంటూరులో. ఈ 140 కోల్డ్ స్టోరేజీల్లో 80 లక్షల టిక్కీల మరి ఎండుమిర్చి నిల్వ ఉంది. అవి రైతులవి కావు, వ్యాపారస్తులవి. ఓకే. ఇవాళ రైతు కోల్డ్ స్టోరేజీల్లో దాచుకుందామంటే మిర్చికి జాగా లేదు రైతుకి. ఓకే. ఎక్స్పోర్టర్స్, దళారులు, వ్యాపారులతోటి మిర్చితో నిండిపోయినాయి 140 కోల్డ్ స్టోరేజీలు కూడా. ఇవాళ రైతు ఒకవేళ దాచుకుందాం అన్నా గానీ, సీజన్ లో రేటు పెరిగిన తర్వాత అమ్ముకుందాం అన్నా గానీ చూద్దాం. కోల్డ్ స్టోరేజీలు చూద్దాం ఈ అంశం మీద కూడా ఇది ఇప్పటి నుంచి చాలా కాదు, ఎప్పటి ముఖ్యమైన నుంచో అంశం అండి. ఇది చాలా ఎప్పటి నుంచో కీ అడ్రస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ యాజమాన్యాన్ని, స్టోరేజ్ వ్యాపారస్తుల్ని ఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి సమావేశపరిచి కూడా బాజీ గారు ప్లీజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు కలిసి ఉన్నప్పటి నుంచి కూడా కోల్డ్ స్టోరేజ్ విషయంలో ఎప్పుడు కూడా రాజకీయం జరుగుతుంది, రైతులకు అన్యాయమే జరుగుతుంది, దళారులకి నెలవుగా ఉంది తప్ప ఎక్కడా కూడా రైతులకు అందుబాటులో కోల్డ్ స్టోరేజ్లు ఉండవనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా దృష్టి సారిస్తుందని అనుకుందాం. మాట్లాడదాం దీని మీద. ప్లీజ్ సమయం మళ్ళీ మాట్లాడతాను. ఒకే ఒక సెకండ్ తీసుకుంటాను. కంక్లూడ్ చేయండి. ఈవేళ మిర్చి మార్కెట్ లో 110 రూపాయలు ఉందండి కిలో. ఇదే మిర్చి మీరు 2 నెలల తర్వాత 300 రూపాయలు అవుతుంది, 250 నుంచి 300 అవుతుంది. అప్పటి వరకు రైతు కనుక ఉంచుకుంటే రైతుకు లాభం. ప్రభుత్వం ఆ ఉంచుకునే ఏర్పాట్లు చేయాలి. అది మా డిమాండ్.